గుడ్ మార్నింగ్ సార్. సో యా ఒక్క నిమిషం. ఎస్ నా ప్రశ్న స్టార్ట్ చేస్తా. ఒక్క నిమిషం. నేను జగన్మోహన్ రెడ్డి గారుని రైతులు మాట్లాడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడారు. ఒకసారి ఆ బయట విన్నాక మీరు స్టార్ట్ చేద్దరు, ఎందుకంటే మన డిబేట్లో అన్ని అంశాలు కూడా కవర్ కావాలి కాబట్టి. ఈ పీసర్ ఒకసారి ఆ బయట ప్లే చేయండి. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పిన మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పినాం. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళ తర్వాత కూడా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాడు. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీపోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్ అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు, నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ ఏసీ ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతుంది ఎస్ఎఫ్టీకి. అంటే నేను ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలా ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో. ఎస్ యా మోహన్ రెడ్డి గారు. ఎస్ ఓకే మోహన్ రెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు మావిగన్ 2019-24 మధ్యలో 3 రాజధానులు అనకుండా ఆ రోడ్డుకి అటు ఇటు బిల్డింగ్లు కట్టేసి రాజధానిగా మార్చేసి ఉంటే సరిపోయిండేది. మరి ఎందుకని అప్పుడు అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఇప్పుడు ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత 3 రాజధానులు పక్కన పెట్టేసి మళ్ళీ మావిగన్ అనేటటువంటి పదాన్ని ఎందుకు తీసుకున్నారు? ఏంటి రేపు మీరు మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతను తీసేసి మావిగన్గా రాజధానిని ఏర్పాటు చేయబోతున్నారా? అంతేకాకుండా అక్కడ రైతులకు సంబంధించినటువంటి అంశంలో 95% రైతులు భూములు ఇచ్చారని చెప్పేసి వరలక్ష్మి గారు చెబుతున్నారు. ఉన్నది ఒక 5-6% మంది మాత్రమే రైతులు. మరి వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు ఏమైనా రాజకీయం చేయాలనుకుంటున్నారా? ఏంటి అసలు? అందరికీ నమస్కారం. రాజు గారు, ప్రేక్షకులతో పాటు మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్